హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మై న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి అయితే ఏం లేదు, మేమైతే కాలేజ్ పోయి ఎగ్జామ్ రాసి సరువుపల్లి మార్కెట్ అయితే వచ్చినాం కొంచెం పని ఉండడం వల్ల. సో ఇంకా మార్కెట్ అయితే స్టార్ట్ కాలేదని చెప్పేసి మేమైతే ఇటు టైం పాస్ వచ్చినాం. ఇటు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే ఉంది, చూపిస్తా. చూసుకోవచ్చు, ఇదే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. సో అటు నుంచి అయితే ఇంకా అటు బాబా సాగర్ క్యాంపు, అటు నుంచి ఇంకా బాగా లాంగ్ ఉన్నది. అటు సైడ్ వచ్చేసి అయితే ఇటు సైడ్ వచ్చేసి అయితే ఇక్కడికి వెళ్ళి అయితే ఇంకా ఇటు కూడా చాలానే పొడుగుంది. అది ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళి ఎండ్ అయిందో కూడా తెలియదు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది అసలు. చూసుకోవచ్చు మొత్తం ఎంత పెద్ద మురుగు కుప్పలు ఉన్నాయో మొత్తం చూసుకోవచ్చు. సో ఇక అటు సైడ్ వచ్చేసి ఒక బ్రిడ్జ్ అవుతుంది, మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తా చూడండి. సో ఆ బ్రిడ్జ్ అయితే చూస్తే కనబడింది కదా, ఆ బ్రిడ్జి కాడికి అయితే ఇప్పుడైతే మనం వెళ్దాం. సో చలో పోదాం పదండి. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉన్నారు, రాలరా పోదాం అడు. మేమైతే బైక్ అక్కడ పెట్టేసినాం. చలో ఇప్పుడైతే అక్కడికి అయితే పోదాం. ఆ బ్రిడ్జి కాడికి అయితే ఒకసారి పోయి చూద్దాం ఎట్లున్నదో. చలో అక్కడికి అయితే ఇప్పుడైతే పోయి చూసేద్దాం ఒకసారి ఎట్లుందో ఆ బ్రిడ్జ్ వచ్చేసి. నేను ఇంకా ఇటు సైడ్ అయితే ఎప్పుడు రాలే. సో ఇప్పుడైతే మార్కెట్ వచ్చినాం కదా, ఇంకా స్టార్ట్ కాలేదని చెప్పేసి అయితే టైంపాస్ ఇలా వెళ్ళినాం. సో ఒకసారి అయితే అటు పోయేద్దాం అనుకున్నాం. ఇక వచ్చి చూసేటలకు చాలా మంచిగా ఉంది ప్రాజెక్ట్ అయితే. సో ఇప్పుడైతే అక్కడ బ్రిడ్జి కాడికి అయితే ఒకసారి వెళ్ళిపోదాం. సో ఇక మొత్తానికి అయితే బ్రిడ్జి కాడికి వచ్చేసినాం. ఇక చూసుకోవచ్చు, సగం కట్టేసి ఆపేసిండ్రు, సగం కాంట్రాక్ట్ అయింది ఆల్రెడీ. ఎందుకో మరి ఆపేసిళ్ళు. అటు సైడ్ వచ్చేసి అయితే ఒక గుడి ఉంటుందట, మనకు కూడా తెలియదు. అటు సైడ్ వచ్చేసి బోనాలు కూడా జరుగుతాయట. సో మనకైతే అంత తెలియదు. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ పక్కకి కాలువ ప్రాజెక్ట్. సైడ్ వచ్చేసి పెంచకల్పేట్ అటు సైడ్ ఉన్నదట. ఇటు సైడ్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళి ఉందో మనకు కూడా తెలియదు, బాబా సాగర్ తెలియదు. ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ అయితే ఒకసారి ఎక్కి చూద్దాం ప్రాణి. ఇక బ్రిడ్జ్ కిందికి వెళ్ళి అయితే ఉంది. ఇటు పొలాలు ఉంటాయి అనుకుంటా, అందరు వెళ్తుండ్రు ఇటు నుంచి ఇక్కడి నుంచే. ఇది వచ్చేసి బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ అయితే సగం కట్టేసిండ్లు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి, కానీ ఆపేసిళ్ళు మళ్ళీ ఎందుకో. చలో ఇక ఒకసారి అయితే మీదికి ఎక్కి చూద్దాం పదండి. చూడండి ఇక్కడ నుంచి ఎట్లుందా, ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఎక్కాలి. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు, బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేసిన. మామూలు అయితే ఆల్రెడీ అక్కడికి పోయిండు. చూడండి ఇక బ్రిడ్జిని అయితే కట్టిళ్ళు, కానీ సగమే కట్టిళ్ళు, ఆపేసిళ్ళు మధ్యలో ఎందుకు. ఇటు సైడ్ వచ్చేసి వాటర్ ఉన్నాయి కొన్ని ఎక్కువని, ఇటు సైడ్ వచ్చేసి బాగా వాటర్ లేవు. చూసుకోవచ్చు ఇటు సైడ్ అయితే మొత్తం పొలాలు చేన్లు అవి మొత్తం ఉన్నాయి. అటు సైడ్ ఏదో ఒక ఊరు ఉన్నది, ఆ ఊరు పేరు గుర్తొస్తలేదు. ఊరు ఉంటది రాటికి, డోలాగూడ. సో ఇటు సైడ్ వచ్చేసి అందులగూడెం ఉన్నదట, అందులగూడెం పక్కకు డోలాగూడెం ఉన్నదట. సో ఇటు సైడ్ వచ్చేసి ఒల అయితే కట్టిండ్లు జిమ్మలకు, తెల్లగా కనిపిస్తున్నాయి మొత్తం వచ్చేసి ఓలా. పెద్ద పెద్ద జిమ్మలు అయితే ఉన్నాయి. సో ఇక ఈ బ్రిడ్జిని అయితే సగం అయితే కట్టేసిండ్లు, అట్లనే ఆపేసిండ్లు. ఇక వర్షాకాలం అయితే ఇక్కడ నుంచి అయితే దాటరాదు. ఇప్పుడైతే ఇటు నుంచి అయితే ఉంది కిందికి వెళ్ళి, ఇట్లా పోతాను ఇట్లానే వస్తాను. కానీ వర్షాకాలం అయితే దాటేటట్టు ఉన్నది.
సో చూసుకోవచ్చు ఈ బ్రిడ్జ్ని అయితే ఇట్లనే ఆపేసిళ్ళు. అటు సైడ్ వచ్చేసి ఇంకొక బ్రిడ్జ్ ఉందట, అక్కడికైతే పోయి చూద్దాం. సో ఇక ఇక్కడనైతే కొన్ని ఫోటోలు అయితే దిగినాం. ఇప్పుడైతే అటు సైడ్ బ్రిడ్జ్కి అయితే పోదాం. అది వచ్చేసి అయితే మెయిన్ రోడ్. ఇక ఇప్పుడు అయితే చాలా ఈత చెట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు అయితే ఈత కళ్ళు అయితే సూపర్ ఉంటుంది, వెళ్తుంది. అటు సైడ్ కూడా మొత్తం ఈత చెట్లే ఉన్నాయి. ఈత కళ్ళు అయితే ఇటుకి బాగా తీస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. ఇగో దీని కూడా అయితే ఇప్పుడైతే తీస్తారు అనుకుంటా. మొత్తం అయితే చెక్కిన్లు. సో ఇక చలో. సో పొంగనైతే మాకు ఒక పార్క్ అయితే కలిసిందన్నమాట. ఇగో చూసుకోవచ్చు పార్క్ అయితే ఎలా ఉందో. ఇటు సైడ్ పార్క్, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి కాలువ. ఏమన్నా ఉన్నదా? ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పార్క్ అన్నమాట. ఇది వచ్చేసి కాలువ. ఏమన్నా లొకేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్? ఇగో ఇళ్ళనైతే బాగా లోతు ఉంది. ఇది వచ్చేసి అయితే ఇగో ఇళ్ళనైతే బాగా వాటర్ ఉంటాయి అనుకుంటున్నా. అటు సైడ్ వచ్చేసి బ్రిడ్జ్ అవుతుంది. ఇప్పుడైతే అక్కడికైతే పోదాం. సైడ్ వచ్చేసి అయితే బాగా లోతుంది ఈ కాలువ వచ్చేసి. ఇది ఒకటి ఇట్లా ఒక్కొక్కటి గుంటలు గుంటలు అవి ఉన్నాయి అన్నమాట. ఈ కాలువ వచ్చేసి ఇట్లా చేసిండ్రు. బ్రిడ్జ్ అయితే ఇక్కడనే ఉంది. చలో ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ కాడికి అయితే పోదాం. సో గాయస్ మొత్తానికి అయితే ఇక్కడికి అయితే అందేసినాం. ఇగో ఇదైతే మేము అయితే బ్రిడ్జ్ అయితే అనుకున్నాం, కానీ ఇది వచ్చేసి అయితే బ్రిడ్జ్ అయితే కాదు. ఏదో విచిత్రంగా ఉంది. కింది నుంచేమో టన్నెల్ లాగా ఉంది. ఇగో ఇది వచ్చేసి బ్రిడ్జ్. ఇది మీద ఇటు సైడ్ వచ్చేసేమో టన్నెల్ లాగా కాలువ లెక్కలు ఉంది. సో దీని కింద ఇగో చూసుకోవచ్చు. ఇగో ఇటు సైడ్ వచ్చేసేమో టన్నెల్ లాగా ఉంది. ఇదేంది ఫ్రెండ్స్? అటు సైడ్ వచ్చేసి పొలాలు ఉన్నాయి. నాకు తెలిసి ఇది వచ్చేసి కాలువ అనుకుంటా. ఇటైతే నీళ్ళు ఇటు నుంచి ఇటు పోతాయా, అటు నుంచి ఇటు పోతాయా మాకు కూడా తెలియదు. కానీ మొత్తానికి అయితే నీళ్ళు పోయేదానికి అనుకుంటున్నా. సో మనం అయితే ఒకసారి అయితే కిందికి దిగి అయితే చూద్దాం. చలో. సో చూసుకోవచ్చు. ఇగో మనం అయితే కిందికి అయితే దిగేసినాం. ఇగో ఇది వచ్చేసి మీద బ్రిడ్జి, కింద బ్రిడ్జి. ఇదేంటి ఫ్రెండ్స్? ఇదేదో విచిత్రంగా ఉంది. ఇదైతే నేను ఎక్కడ చూడలే. చూసుకోండి. ఇది వచ్చేసి కాలువనా బ్రిడ్జా మాకైతే ఏం తెలియడం లేదు. ఓ మావాడు చూడండి ఎక్కడెక్కి నడతాను. అరే అటు పడతావురా. ఇదేమో మీకు తెలిసేది ఉంటే, మన సలువుపల్లి వాళ్ళని చూసేది ఉంటే, ఇదేమో తెలిసేది ఉంటే కింద కామెంట్ అయితే చేయండి గైస్. మాకైతే ఇదేమో కూడా అస్సలకే తెలుస్తలేదు. సో మళ్ళీ అటు సైడ్ వచ్చేసి ఒక మీద మళ్ళీ బ్రిడ్జి కట్టున్నది. కిందికి వెళ్ళి ఇంకొక బ్రిడ్జి కాలువనా అదేం తెలియడం లేదు మాకైతే. సో కొంచెం అయితే కామెంట్ అయితే చేయండి. సో మొత్తానికి అయితే ఇక్కడికి కూడా వచ్చేసినాం అన్నమాట. మనం అయితే అక్కడికి వెళ్ళి అయితే వచ్చేసినాం. ఇక మనం అయితే ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక ఇది కాలువే అనుకుంటా నాకు తెలిసి. అక్కడనైతే ఎక్కేటట్లేదేమో బ్రిడ్జి లెక్కనైతే. నేనైతే కాలువే అనుకుంటున్నా. ఇటు పొలాలే ఉన్నాయి, అటు పొలాలే ఉన్నాయి. నాకు తెలిసి కాలువే అనుకుంటున్నా. చలో. టైం కూడా అవుతుంది. మార్కెట్ అయితే స్టార్ట్ అయింది అనుకుంటా. చలో ఇప్పుడైతే మార్కెట్ పోయి కొనుక్కొనిగా ఇంటికి అయితే పోవాలి. చలో మార్కెట్ అయితే పోదాం ఇప్పుడు. సో మొత్తానికైతే సలుగుపల్లి మార్కెట్కి అయితే వచ్చేసిన. చూసుకోవచ్చు ఇదే మార్కెట్. నేనైతే దీనికైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా, ఎందుకంటే మన దగ్గర అయితే ప్రజెంట్ మైక్ అయితే లేదు కాబట్టి నాయిస్ వస్తుంది అని చెప్పేసి నేనైతే దీనికైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో ఒకసారి అయితే వ్యూ అయితే చూసుకోండి. సో ఇక మార్కెట్ పోయి ఇగో వంకాయలు, టమాటాలు, మిర్చి అయితే కొనుక్కున్నాం. చలో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఈ వీడియో అయితే ఏంటి, ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఉంటాం అలా. బాయ్ ఫ్రెండ్స్.